కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోనే మేము లెక్క తీస్తామని చెప్పేసి అన్నారు. ఇప్పుడు అంటే బీసీలకు మంచి రోజులు రాబోతున్నాయి అనేది ఒకటి. రెండోది శాతం ఇప్పుడు నేషనల్ లెవెల్లో పోయి 9th షెడ్యూల్ చేర్చమని అంటే ముందు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించి చట్టం రూపంలో తీసుకురండి అని అడుగుతారు. కాబట్టి వాళ్ళ ఎప్పుడు చేయని విధంగా శాసనసభలు ఆమోదించి దానికి చట్టం రూపంలో ఇచ్చి గవర్నర్ దగ్గరికి రాష్ట్రపతి దగ్గరికి పంపారు. వాళ్ళు ఆమోదించట్లేదు. ఇక దానికి ఆల్టర్నేటివ్ ఏమిటి? కోర్టులో పోవటం. హైకోర్టుకు అప్రోచ్ అయ్యారు. హైకోర్టు స్టే ఇచ్చింది. సుప్రీంకోర్టు స్టేని వెకేట్ చేయమని పోయారు. ముందు హైకోర్టులో తేల్చండి, మా దగ్గర కాదు, హైకోర్టులో మీరు నడవనియండి అని చెప్పేసి అక్కడి నుంచి వెనక్కి వచ్చింది ఫైల్. ఇప్పుడు బీసీలకు ఆల్టర్నేటివ్ ఏమిటంటే న్యాయపరంగా హైకోర్టులో కొట్లాడుతూనే చట్టబద్ధంగా రావాల్సినటువంటి విషయాలు ఇవాళ చివరికి లాస్ట్ రిజల్ట్ మేము పార్టీకి 42% ఇస్తామని కాంగ్రెస్ అనగానే బీఆర్ఎస్ మిగతా పార్టీలు కూడా మేము 42% ఇస్తాం అన్నాయి. కానీ అవి తర్వాత, కానీ ముందు 9th షెడ్యూల్ చేర్చమని కొట్లాడాలి. ఆ కొట్లాడటానికి ముఖ్యమంత్రి అఖిల పక్షాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉంది. కేంద్రంలో బీజేపీ బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ రాజకీయ పార్టీల యొక్క నిజాయితీని నేను ఒక ప్రశ్న ద్వారా లేవనెత్తదలుచుకున్నాను. 9% మంది ఓసీలు ఉంటే మోడీ ఎవరు అడగకుండానే ఈడబ్ల్యూఎస్ 10% రిజర్వేషన్లు ఇచ్చారు. 9% మంది ఇప్పుడు ఓసీ ముస్లింలకు ఇది వర్తించదు, ఈడబ్ల్యూఎస్ వర్తించదు. కాబట్టి 9% ఉన్నటువంటి ఓసీలకు వాళ్ళని తీసేస్తే 9% ఉన్న ఓసీలకు 10% రిజర్వేషన్లు ఎవరు అడగకుండా నెట్టిస్తారు. వాళ్ళు ఇచ్చినప్పుడు ఈ రాజకీయ పార్టీలను ఏం చేసినాయి? ఒక్క రాజకీయ పార్టీ కూడా మాట్లాడలేదు. అంటే ఏమిటి? కాబట్టి కావాలనే నాయకత్వంలో ఉన్నటువంటి ఈ ఓసీ నాయకత్వాలు అభ్యంతరం చెప్పలేదు. సైలెంట్ గా వీళ్ళు సైలెంట్ గా ఉన్నారు. అది ఆటోమేటిక్ గా అమలు జరుగుతూ పోతుంది. అట్లా ఉన్నప్పుడు 56% ఉన్నటువంటి బీసీలకు 42% రిజర్వేషన్లు తప్పెట్లయింది. రెండవది, దీన్ని గందరగోళం పడేయడానికి రాజకీయ విమర్శలు చేసుకుంటారు. మీరు ఆ తప్పు చేసిరని బీఆర్ఎస్ అంటది, మీరు ఈ తప్పు మీరు అసలే చేయలేదు కానీ కాంగ్రెస్ అంటది, మీరు మాకు చెప్పి చేసిరని బీజేపీ అంటది. ఇలా ఈ రాజకీయ చర్చల్లో రాజకీయాల చర్చలు వేసి అసలు విషయాన్ని మరుగుపరుస్తున్నారు. 56%కి తమిళనాడు లెక్క ఎందుకు 9th షెడ్యూల్ చేర్చవారని ఎందుకు కొట్లాడరు? దేశవ్యాప్తంగా ఇటువంటి డిమాండ్లు వస్తాయి. అటువంటిప్పుడు దేశవ్యాప్తంగా కూడా అమలు చేయాలి. ఇవాళ బీహార్ ఎలక్షన్ లో ఒక ఎజెండా నడుస్తుంది, డిబేట్ నడుస్తుంది. జనాభా ఏ నిష్పత్తులు ఉంటే రిజర్వేషన్లు కూడా ఆ నిష్పత్తులు ఉండాలని మేము అమలు చేస్తామని ఫ్రంట్లో హామీ ఇచ్చి జనంలో పోతున్నాయి. అంటే ఓసీలు 10% ఉంటే 10% రిజర్వేషన్లు, బీసీలు 56 ఉంటే 56%, ఎస్సీ ఎస్టీలు 25% ఉంటే 20%. ఇట్లా ఎవరి కాంపోనెంట్ కు వాళ్ళు రిజర్వేషన్లు ఇచ్చుకుంటూ మేము అమలు చేస్తామని పోతున్నారు. ఇది ఎవరు ఆపగలిగేది కాదు. అదే ఇప్పుడు ఎన్నికల ప్రచారాస్త్రంగా మారిందంటారు. ఖచ్చితంగా పొలిటికల్ ఎజెండాగా మారాలి. తెలంగాణలో కూడా మరి రాహుల్ గాంధీ కామారెడ్డిలో ఇదే అంశాన్ని లేవనెత్తారు. తర్వాత రాహుల్ గాంధీ ఈ విషయంలో చొరవ చూపట్లేదని చెప్పి కూడా మరి ఇప్పుడు పార్లమెంట్ లో అదే 9th షెడ్యూల్లో చేర్చాలన్నప్పుడు పార్లమెంట్ లో ఎవరి పాత్ర ఏమిటో బయటపడుతుంది. రాహుల్ గాంధీ పాత్ర ఏంది, ఖర్గే పాత్ర ఏంది, లేకపోతే మోడీ పాత్ర ఏంది, ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రుల పాత్ర ఏంది బయటపడుతుంది. ఇప్పటికే వాళ్ళు ప్రశ్నించి ఉండాలి కదా సత్యం గారు, ఇప్పటికే ఈ అంశాన్ని లేవనెత్తాల్సి ఉండే కదా రాహుల్ గాంధీ గారు. కోర్టులలో ఉన్నప్పుడు కాదు, కోర్టులలో ఉన్నప్పుడు మళ్ళీ అక్కడికి తీసుకెళ్తే డిస్టర్బెన్స్ అయ్యే అవకాశం ఉంది. కోర్టులలో ఏ ప్రాతిపదిక మీద ఓడిపోద్ది అంటే 9th షెడ్యూల్ చేర్చలేదు కాబట్టి, సుప్రీంకోర్టు క్యాప్ ఉంది కాబట్టి 50% దాటొద్దని, ఇది దాటడానికి 9th షెడ్యూల్ చేయటమే మార్గం, వేఅవుట్ అనేటువంటిది తెలుసు అందరికి. ఇప్పుడు సత్యం గారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఇప్పుడు 22 నెలలు అవుతుంది, 23 నెలలు అవుతుంది. ఇదే క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం కానీ పార్టీ కానీ ముందే రాహుల్ గాంధీ లాంటి వాళ్ళని పట్టుకొని, అంటే వీళ్ళు జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేశారు. సో దాంట్లో రాహుల్ గాంధీ రాలేదు, సోనియా గాంధీ రాలేదు, ప్రియాంక గాంధీ రాలేదు, ఎవరు రాలేదు, మల్లికార్జున ఖర్గే కూడా రాలేదు. సో వీళ్ళు ముఖ్యటంటే ఇట్లా తిప్పి చూపినట్టు కాకుండా అదే రాహుల్ గాంధీతోని రేవంత్ రెడ్డి కలిసి మోదీ దగ్గరికి వెళ్ళి, లేకుంటే రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళి ఇష్యూ బర్నింగ్ ఉంది, ఎన్నికలు పెట్టాలి, అక్కడ లోకల్ బాడీస్లో మేము 42% ఇవ్వాల్సి ఉంటుంది, 60% మందికి ఉన్న బీసీలకు కనీసం 42% అని ఇవ్వడానికి మీరు 9th షెడ్యూల్లో చేర్చాలని అడగొచ్చు కదా సూటిగా. అది రాజకీయ అంశం, కానీ గ్రౌండ్ లెవెల్లో చట్టం తీసుకురావాలి కదా. గ్రౌండ్ లెవెల్లో శాసనసభ ఆమోదించి
అన్ని పార్టీల మద్దతు ఉందని చెప్పాలి కదా. ఇప్పుడు చెప్పగలిగారు. తర్వాత హైకోర్టు సుప్రీంకోర్టులో అడ్డం వస్తుందని చెప్పగలుగుతారు. కాబట్టి ఇవాళ ఖచ్చితంగా నేషనల్ ఎజెండాకి వచ్చేది. ఇవాళ అన్ని బీసీ సంఘాలు ఏకమై ఒక డయాస్ మీదకి వచ్చినాయి అంటే దాని అర్థం ఏమిటి? ఇవాళ ఉన్నటువంటి పొలిటికల్ ప్రాసెస్ని వీళ్ళందరూ ఒక దగ్గరికి రాగలిగారు. రేపు బీసీలందరూ ఏకమై ఇంకా ఎన్లెట్ అయితే